ఒకటవ అధ్యాయము 10వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ మాట రాయబడుచుంది, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొని ఉన్నాను. చాలండి. ఈ మాట ఒకసారి మనం చదివినట్లయితే ఇది చాలా ఆదరణ కలిగించే మాటగా కనబడుతుంది. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వారి దగ్గర కనుక ఈ మాటలు కనుక మాట్లాడితే అది వారికి ఎంతో ఆదరణ కలిగించేదిగా కనబడుతుంది. అంటున్నాడు, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. మనం కూడా చాలాసార్లు ఈ పదాన్ని మన యొక్క జీవితంలో వాడతాం. ఏంటంటే, నీకెందుకు, నువ్వు నా దానివి, నేనున్నాను నీ కోసం అని. నువ్వేం భయపడిన అవసరం లేదు, నీకు సహాయకుడిగా నేనున్నాను అని. ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడద్దు, నేను నీకు సహాయకుడిగా ఉన్నాను, నువ్వేం భయపడ అవసరం లేదు, నేను నీకు దేవుడనే ఉన్నాను, నువ్వు దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మన యొక్క జీవితంలో ఎంతో ఆదరణ కలిగించేవి. ఈ మాట చదవగానే అర్థమవుతుంది దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడు అని. కానీ కింద మాట రాయబడుచుంది, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొని ఉన్నాను. కాబట్టి నీతి అను ఆయన దక్షిణ హస్తముతో ఆయన నిన్ను ఆదుకొని వాడుగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఈ 2025వ సంవత్సరము ఆఖరి రోజులో ఉన్నాం. ఇంకా కొన్ని గంటలు మాత్రమే మన ముందు ఉన్నాయి ఈ సంవత్సరము అయిపోతాకి. ఈ సంవత్సరం మళ్ళా మనం చూడాలనుకున్నా కానీ క్యాలెండర్లో చూడగలమేమో తప్ప మళ్ళీ ఈ దినమును, ఈ గడియలను మళ్ళా మనము చూడలేం. కానీ దేవుని యొక్క వాక్యం, ఆయన యొక్క వాగ్దానం అనేది ఇక్కడ రాయబడుచుంది, నేను నీకు సహాయకుడిగా ఉంటాను, నువ్వేం మాత్రం కూడా భయపడద్దు, అధైర్యపడద్దు, దిగులు పడద్దు, కలత చెందొద్దు, నేను నిన్ను ఉపేక్షించే వాడినైతే కాదు. మనమే మన యొక్క జీవితంలో మనకున్న పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి మనమే మన దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. కానీ ఆయన మాత్రం ఎన్నడూ మనల్ని మర్చిపోయేవాడు కాదు, మనల్ని విడిచిపెట్టేవాడైతే కాదు. కానీ ఆయన వాక్యం సెలవిస్తుంది, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొని ఉన్నాను అని. ఇక్కడ దినమున నేర్చుకుందాం, దేవుడు ఏ విధంగా నీకు సహాయకుడిగా ఉన్నాడో మనం ఆలోచన చేద్దాం. ఏ విధంగా ఆయన యొక్క కుడి చెయ్యి, ఆయన యొక్క దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటుందో నేర్చుకుందాం. ఎందుకంటే ఆయన యొక్క సహాయం లేకపోయినట్లయితే, ఆయన యొక్క తోడు లేకపోయినట్లయితే మన యొక్క జీవితంలో ఏమి కూడా చేయలేం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ స్ట్రెంగ్థెన్ మీ. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును కూడా చేయగలను అంటున్నాడు పౌలు. అంటే నా యొక్క జీవితంలో నేను ఏమి చేయాలనుకున్నా అది దేవుని యొక్క సహాయం వల్ల నేను చేస్తున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. దీనికి క్వైట్ ఆపోజిట్గా, నా వల్ల నేను కాబట్టి నేను చేయకపోతే ఈ పని అవ్వదు, నేను లేకపోతే ఈ పని అవ్వదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ పౌలు అంటున్నాడు, నేను అన్నీ చేయగలను, కానీ ఎవరి వల్ల అంటే నన్ను ఎవరైతే బలపరుస్తున్నారో ఆయన వల్ల మాత్రమే. ఇక్కడ దినమున దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నీతి అను దక్షిణ హస్తముతో ఆయన నిన్ను ఏ విధంగా అయితే ఆదుకుంటున్నాడు అని మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ రాయబడుచుంది, ఎంపవర్ టు ఓవర్కమ్.
అధిగమించడానికి ఆయన అధికారాన్ని ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. అధిగమించడానికి ఆయన బలాన్ని ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. ఏంటి అధిగమించేది అంటే, మన యొక్క జీవితం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పండుకునేంత వరకు కూడా, పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా అనేకమైన శ్రమలతోనే మిళితమై ఉంటుంది మానవుని యొక్క జీవితం. ఏ రోజు కూడా, ఏ దినము కూడా ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నాను అంటానికి కూడా గ్యారంటీ లేని యొక్క జీవితం మానవుని యొక్క జీవితం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన అధిగమించడానికి బలాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ స్ట్రెంగ్థెన్ మీ. నన్ను అన్నీ కూడా చేయగలను. ఇక్కడ రాయబడుచుంది, నన్ను బలపరిచిన వాని అంది నేను సమస్తమును కూడా చేయగలను. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, నీతి అను తన యొక్క దక్షిణ హస్తంతో ఆయన మనలను ఆదుకునేవాడుగా ఉన్నాడు. ఏ విధంగా అంటే, సమస్తమును కూడా మనం చేయగలము అనే యొక్క కాన్ఫిడెంట్ని మన యొక్క జీవితంలో ఇవ్వడానికి కోసం. అందుకే ఆయన అంటున్నాడు, మీలో కొండలను పెగిలింపగల విశ్వాసం ఉన్నట్లయితే, మీలో కొండలను పెగిలింపగల అంటే కొండను బద్దలుగొట్టే, ఆ కొండను బద్దలుగొట్టాలంటే అది సామాన్యంగా ఒక గుణపం పారుచుని వెళితే ఆ కొండ అనేది బద్దలవుతుంది. ఇక్కడ రాయబడుచుంది, అటువంటి యొక్క కొండను బద్దలుగొట్టే అంత యొక్క విశ్వాసం నీలో ఉన్నట్లయితే. అందుకే ఇక్కడ రాయబడుచుంది మాట కూడా అది, ఎంపవర్ టు ఓవర్కమ్. అధిగమించడానికి బలాన్ని ఇచ్చేవాడు ప్రభువైన క్రీస్తు. అందుకే పౌలు అంటున్నాడు, నన్ను బలపరిచిన వారి ఏదో నేను సమస్తమును కూడా చేయగలను. ఇక్కడ ఆయన అనుక్షణం కూడా మన వెంట ఉంటాడు. లైక్ ఏ గైడర్, మనకి మార్గాన్ని చూపించేవాడుగా. లైక్ ఎ సపోర్టర్, మనకి సహాయకుడిగా ఉండి, ఏదైతే దేవుడు నీ మీద ఒక ప్రణాళికను కలిగిన వానిగా ఉన్నాడో ఆ ప్రణాళిక నెరవేరేంత వరకు కూడా ఆయన నీకు సహాయకుడిగానే ఉంటాడు. అదే అధిగమించడం. మన ఎదుట ఉన్న యొక్క సమస్యను మనము అధిగమించడం. అందుకే 12వ అధ్యాయం హెబ్రీయులకు పత్రిక రాయబడుచుంది, విశ్వాసుని కర్తవ్యాన్ని కొనసాగించేవాడు ఆయన యేసు వైపు నువ్వు చూడాలి. ఎందుకు చూడాలి అంటే, నీ ముందు ఉంచబడిన పందెంలో నువ్వు ఓపికతో పరిగెడితేనే ఆ విజయాన్ని నువ్వు పొందగలవు. కాబట్టి ఈ కెన్ గివ్ పవర్ టు ఓవర్కమ్. అంటే ఆయన మన యొక్క జీవితమునకు అధిగమించడానికి కలిగిన బలాన్ని ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడు. కనుక పౌలు అంటున్నాడు, నన్ను బలపరిచిన వానేది నేను సమస్తము కూడా చేయగలను. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క జీవితం ఒక ఛాలెంజింగ్ లైఫ్. ప్రతి ఒక్క దినము కూడా సవాల్తో కూడుకున్నదే మన యొక్క జీవితం. ఏ పని చేయాలన్నా, ఏం చేయాలనుకున్నా మన ముందు ఉండబడిన ఆప్షన్ అయితే జీరో. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, అటువంటి యొక్క జీరో వంటి పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను బలపరిచేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే పౌలు చెప్తున్నాడు తన యొక్క జీవితం అనుభవం ద్వారా, నన్ను బలపరిచిన వారిని అదే నేను సమస్తమును కూడా చేయగలను. కాబట్టి ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, మన యొక్క జీవితం అనేకమైన గోళ్ళు ఉంటాయి, అచీవ్మెంట్స్ ఉంటాయి, అనేక విషయాలను మనం అధిగమించవలసిన వారిగా ఉంటాం. కానీ దేన్ని అధిగమించాలి అన్న వాక్య భాగం రాయబడుచుంది, అది దేవుని వలనే, ఆయన యొక్క నీతి అను దక్షిణ హస్తం వలనే తప్ప మరి దేని వలన అయితే కాదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఉపేక్షించేవాడు నన్ను మాత్రం అనుకోనవద్దు. నేను నిన్ను మర్చిపోయేవాడిని అయితే కాదు. నేను చెప్పాను ఏంటంటే, నిన్ను బలపరిచేవాడు నేనే, నీకు సహాయం చేయవాడు నేనే, నిన్ను ఆదరించేవాడు నేనే, నిన్ను నడిపించేవాడు నేనే. కనుక నీతి అన్న దక్షిణ హస్తముతో మాత్రమే నేను నిన్ను ఆదుకునేవాడిగా ఉన్నాను. ఓ రోజున ఆ తండ్రి, కుమారుడు తన తండ్రిని అడిగాడంట, డాడీ, ప్రతిసారి అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వే నన్ను తీసుకుని వెళ్తున్నావు, ఈసారి నేను ఒక్కడే వెళ్తాను అని. కొడుకు మాట తండ్రి కాదనక, ఒరే వెళ్ళొద్దురా బాబు అంటే, డాడీ నువ్వేం భయపడ్డాడు, నేను చిన్నోడిని అనుకుంటున్నావేంటి, నేను చిన్నోడినేం కాదు, నాకు అన్నీ కూడా తెలుసు, నేను ఒక్కడిని అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. అప్పుడు డాడీ చెప్పాడు, ఒరే దయచేసి వెళ్ళొద్దురా బాబు, ఆ ప్రయాణం అంతా కూడా, ఆ ట్రైన్ జర్నీ అంతా కూడా నువ్వు చేయలేవు, చాలా ఇబ్బంది, ఎక్కడ దిగాలో ఎక్కడ ఎక్కాలో ఏమి కూడా నీకు తెలీదు,
నువ్వు దయచేసి వెళ్ళొద్దు అంటే, డాడీ ఇంకా నువ్వు నన్ను చిన్నపిల్లన్నాను మాత్రం అనుకోకు, నేను కూడా పెరుగుతున్నాను, పెద్దను అవుతున్నాను అని చెప్పాడంట. ఆ టైం రానే వచ్చింది. ఆ సెలవులు రాగానే ఆ కొడుకు చెప్పాడంట తండ్రితో, డాడీ నేను వెళ్తున్నాను అని. అప్పుడు వెళ్తూ ఉన్న సమయంలో తండ్రి చెప్పాడంట, ఇదిగో నీకు లెటర్ ఇస్తున్నాను, ఈ లెటర్ నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో. ఇదేం డాడీ, నేను ఊరెళ్తుంటే నువ్వు నా లెటర్ ఇస్తున్నావేంటి అంటే, అలా కదరా, ఈ లెటర్ ఏంటంటే నీకు భయం వచ్చినప్పుడు, నీకు ఈ ప్రయాణంలో ఒక్కడ వెళ్తున్నా కదా, నీకు భయం వేసినప్పుడు ఈ లెటర్ తీసి చదువుకో, నీకు ధైర్యంగా ఉంటుందని చెప్పాడంట. అలాగే చెప్పినట్లుగానే కొడుకు బయలుదేరి ట్రైన్ ఎక్కాడు. వెళ్తున్న సమయంలో అనేక మంది ప్యాసింజర్లు ఉంటారు కాబట్టి ఒకడు వచ్చి అన్నాడంట, ఏంటి ఒక్కడివే ఉన్నావేంటి అని. నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను అని. మరి ఒక్కడివే వెళ్ళకూడదు కదా ఇంతమంది జనంలో, ఎందుకంటే కిడ్నాప్ చేసే వాళ్ళు ఉన్నారు ట్రైన్లో, దొంగలు ఉంటారు, దోచుకునే వాళ్ళు ఉంటారు, కాబట్టి నీకు ఏ మాత్రం కూడా భయం లేదా అని ఎప్పుడైతే అనగానే అతను భయం వచ్చి ఏడవడం అన్నది మొదలుపెట్టాడు ఆ చిన్నబాబు. కాబట్టి ఆ ఏడితే సమయంలో ఒక మాట గుర్తొచ్చింది. అదేంటంటే వాళ్ళ నాన్న చెప్పిన యొక్క మాట ఏంటంటే, నీకు భయం వేసినప్పుడు ఈ లెటర్ తీసి చదువుకో అని. కాబట్టి అతనికి భయం వేస్తుంది కాబట్టి ఆ లెటర్ తీసి చదువుకున్న సమయంలో ఆ లెటర్లో ఉన్న మాట ఏంటంటే, రే నాన్న, నేను కూడా నీతో పాటు జర్నీ చేస్తున్నాను, నీ వెనకాల భోగిలోనే నేను ఉన్నాను అని. ఇక్కడ ఎప్పుడైతే లెటర్ చదువుకున్నాడో తనకు భయం, ఒక ధైర్యం వచ్చింది, ఏంటంటే నాతో పాటు నా తండ్రి కూడా వెనకాల వస్తున్నాడు అని. అండ్ నేనేం చెప్తున్నా అంటే, మన యొక్క జీవితంలో కూడా మనమే యేసు ప్రభుని, మనమే దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం, మనమే ఆయన కాదని తిరుగుతూ ఉంటాం, కానీ ఆయన మాత్రము అనుక్షణం కూడా మన వెన్నుంటి మన బలపరిచేవాడుగానే కనబడుతున్నాడు. ఆయన అనుక్షణం మనతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు. ఎందుకంటే నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొని ఉన్నా. మనమే అంటూ ఉంటాం, నేనేం పర్లేదు ప్రభా, నేను చేసేయగలను అని, నా వల్ల అవుతుంది అని. కానీ దేవుని యొక్క సహాయం లేకపోయినట్లయితే మనం ఏ పని కూడా చేయలేం. ఎందుకంటే మనకు అన్నీ ఉన్నాయి. ఏంటి, బిల్డింగ్ ఉంది, కప్పుకోవడానికి మంచి రగ్గులు ఉన్నాయి ఏమో, పడుకోవడానికి మంచి బొంతలు ఉన్నాయి ఏమో, 6 అంచులు 8 ఇంచులు పరుపులు ఉన్నాయి ఏమో, అయినా రొంప మనకే, దగ్గు మనకే, జ్వరం మనకే, డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కూడా మనమే. రోడ్డు మీద చూడండి అమ్మ, కప్పుకోవడానికి కూడా దుప్పట్లు లేని పరిస్థితిలో ఉన్నవారు ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఉండరు, హాస్పిటల్ గుమ్మం కూడా ఎక్కువ ఉండరు. కానీ మనమే దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం, మనమే ఆయనను లెక్క చేయకుండా తిరుగుతూ ఉంటాం, మనమే పర్లేదు ప్రభా, నేను వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు అని ఆ చిన్నపిల్లవాడు అన్నట్లుగానే మనం కూడా ప్రవర్తించే వారిగానే కనబడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, పౌలు అన్నట్లుగా నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును కూడా చేయగలను. కాబట్టి వీఆర్ నథింగ్, మనము కూడా వేస్ట్. ఎందుకంటే దేవుడు కనుక లేకపోయినట్లయితే మనం ఏమి చేసినా కానీ ప్రయోజనం అనేది ఉండదు. అందుకే పౌలు తన యొక్క అనుభవం ద్వారా చెప్తున్నాడు, నన్ను బలపరిచిన వాని అదే నేను సమస్తమును కూడా చేయగలను. అప్పుడు ఆయన అంటున్నాడు, నీతి అను నా దక్షిణహస్తం నిన్ను ఆదుకుంటుంది, నువ్వేం భయపడద్దు అని. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగం ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 40 అధ్యాయం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 40 అధ్యాయము 29 చదవండి. 29, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేవాడు కూడా, శక్తిహీనులకు బలాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఎవరికంట? శక్తిహీనులకు. నాకు బలం ఉంది అనుకున్నంత వరకు కూడా ఆయన నీ దగ్గరికి రాడు, ఎందుకంటే నువ్వు ఆయన మీద ఆధారపడతలేదు కాబట్టి. ప్రభా, నువ్వే మాకు దిక్కు, మాకు సహాయం చేసేవాడు ఎవడు కూడా లేడు అన్నప్పుడే ఆయన మనకు సహాయకుడిగా ఉండి మనలను నడిపించేవాడుగా, ఆదరించేవాడుగా, నీతి అను తన యొక్క దక్షిణ హస్తముతో మనలను ఆదరించేవాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయేవాడు కూడా ఆయనే.
బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రుట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూస్తువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పైకి ఎగురుదురు, సొమ్మసిల్లక. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, పక్షిరాజు వలె రెక్కలు చాపి వారు పైకి ఎగురుదురు అని. వారు అలసిపోరు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని మీద తన యొక్క శక్తి మీద ఆధారపడుతూ ఉంటారో. అందుకే సామెతలు రాయబడుచుంది, నీ స్వబుద్ధిని, నీ స్వశక్తిని ఆధారపడద్దు నువ్వు. ఎందుకంటే అది అన్నట్టు కూడా మనల్ని నిలబెట్టదు. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయనే మనలను నిలబెట్టేవాడుగా ఉన్నాడు. శక్తిహీనులకు బలమిచ్చేవాడు ఆయనే, బలపరచువాడు ఆయనే. ఏ విధంగా అంటే పక్షిరాజు ఏ విధంగా రెక్కలు చాపి పైకి ఎగురుతుందో ఆ విధంగానే ఆయన నేను ఆదరించేవాడుగా ఉన్నాడు. అందుకే అక్కడ 41వ అధ్యాయం 10వ వచనంలో, నిన్ను ఉపేక్షించే వాడనైతే కాదు, నిన్ను బలపరచువాడు, నిన్ను ధైర్యపరచువాడు, నీతి నా దక్షిణ హస్తం నీకు తోడుగా ఉంటుంది అని. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, నీతి అను ఆయన యొక్క దక్షిణ హస్తం ఎందుకు మనకు తోడుగా ఉంటే, ఎంపవర్ టు ఓవర్కమ్, అధిగమించడానికి తగిన బలాన్ని దయచేసేవాడు ఆయనే. 45వ అధ్యాయం చూడండి, అదే యెషయా-గ్రంథము 45వ అధ్యాయము 24 వచనం చూద్దాం. 45:24. యెహోవా యందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ కూడా సిగ్గుపడుదురు. చాలా ఏంటంటే ఆయన మీద కోపపడిన వారందరూ కూడా సిగ్గుపడతారు. అంటే దేవుని కాదని మనం ఎంతగా తిరిగినప్పటికీ ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. మనం అంటూ ఉంటాం, చూస్తుండగానే సంవత్సరం అయిపోయిందని. చూస్తుండగానే చూస్తూ సంవత్సరం అయిపోతాం కాదు. దేవుని యొక్క బలము ఇవ్వటం వల్లనే నువ్వు సంవత్సరం అంతా కూడా గడిపోవు. దేవుని యొక్క సహాయం లేకపోతే మరొక పుట్టినరోజు ఉండదు మన యొక్క జీవితంలో. దేవుని యొక్క సహాయం లేకపోతే మళ్ళీ ఒక పెళ్లి రోజు ఉండదు మన యొక్క జీవితంలో. మనం అనుకుంటూ ఉంటాం, ఇట్టే గడిచిపోతుంది రోజులని. ఇట్టే గడిచిపోతాం కాదు. దేవుని యొక్క కృప కాపుదల నీ మీద అధికంగా ఉంది కాబట్టి. దేవుని యొక్క వాక్య భాగం కూడా రాయబడుచుంది ఏంటంట, 24వ వచనంలో, నీ మీద కోపపడిన వారందరూ కూడా సిగ్గుపడతారు. దేవుని కాదని మనం ఎంతగా తిరిగిస్తాడు ఆయన. కానీ ఒక్కనొక రోజున ఆయన మనల్ని కూర్చోబెడతాడు. ఇంకా మనం లేవడానికి కూడా అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే మనకు బలం ఉంది కదా, మనకి శక్తి ఉంది కదా, నాకేంటి అని మనము విర్రవీగొచ్చు. కానీ ఆయన ఒక్కసారి తన కళ్ళు కనుక మన మీద తెరిచినట్లయితే, ఆయన ఒకసారి మన వైపు చూసినట్లయితే మన ఊపిరి తీర్చుకోవడానికి కూడా ఉక్కిరిబిక్కిరవుతాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు, నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడతారు. ప్రియమైన వాళ్ళరా, బీ కాన్ఫిడెంట్. మనము దేవుని మీద ఆధారపడదాం. ఎందుకంటే ఆయన యొక్క నీతి అన్న దక్షిణ హస్తం చేత ఆయన మనలను ఆదుకొని వాడుగా ఉన్నాడు. కనుక దేవుని మీద కోపమించుకోవడం కాదు, కానీ ఆయనకి ఎప్పుడైతే లోబడి ఉంటామో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి జీవిస్తుంటామో, ఆయన అంటూ ఉంటాడు, నేను నీకు సహాయకుడిగా ఉంటాను. ఏ విధంగా నీతి అను నా యొక్క దక్షిణ హస్తం చేత నేను నిన్ను ఆదుకున్నవాడుగా కనబడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ. ఇక్కడ రాయబడుచుంది, తీగె ద్రాక్షవల్లితో ఉంటేనే ఫలింపు. నువ్వు కూడా దేవునితో పాటు ఉంటేనే ఫలింపు. నువ్వు దేవునితో కాకుండా నేను దేవునిలో ఉన్నానని అనుకుంటే మాత్రం ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు, ఉండదు. ఇక్కడ రాయబడుచుంది, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో
నేను ఎవరి యందు నిలిచుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. యు డూ నథింగ్. ఇక్కడ మనము ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేం. ద్రాక్షవల్లితో ఉంటేనే, ఆ ద్రాక్షవల్లిది తీగతో పాటు ఉంటేనే, అంటే ఆ రెండిట్ల మధ్యన సత్సంబంధం ఉంటేనే తప్ప ఏ రకమైన ప్రయోజనం అనేది ఉండదు. కానీ మనం ఏం చేస్తుంటామంటే, దీపం ఉండగానే ఇల్లు మాత్రము చక్కబెట్టకు. దీపం ఉండ ఇల్లు చక్కబెట్టం మనం. సమయం ఉన్నప్పుడు దేవుని దగ్గర రాము. సమయం ఉన్నప్పుడు దేవుని మనం స్తుతించం. దేవుని స్తుతించాలంటే టైం పెట్టుకుంటాం. దేవుని స్తుతించాలంటే ఒక గడియ పెట్టుకుంటాం. దేవుని స్తుతించాలంటే ఈవేళ కాదు రేపు అని మనము వాయిదాల మీద వేసుకుంటూనే ఉంటాం. కానీ ఎన్ని వాయిదాలు వేసినా ఒక రోజున ఆ ఫైనాన్స్ ఇచ్చిన వాడికి కోపం అనేది వస్తుందేమో. ఇప్పుడు ఈ వారం కట్టకపోతే వచ్చే వారం కడదాం అన్నాం అనుకోండి, వెళ్ళిపోతాడు. వచ్చే వారం కూడా అదే మాట అంటే అమ్మ, మళ్ళీ వచ్చే వారం అదే మాట అంటే పర్లేదమ్మా అంటాడా? అండవు. అప్పుడు వాడి యొక్క విశ్వరూపం ఏంటో కనపడదు. దేవుడు కూడా వాక్య భాగం సెలవిస్తున్నాడు. ఆయన సమయం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే సద్వినియోగపరుచుకోవాలి. కాబట్టి పౌలు అంటున్నాడు, నన్ను బలపరిచిన వాని ఏదో నేను సమస్తం కూడా, నా వల్ల ఏ అద్భుత కార్యం జరిగినా అది నా వల్ల జరిగినదైతే కాదు, ఆయన ఇచ్చిన బలము వల్ల మాత్రం. చూడండి ఇక్కడ అంటున్నాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2 కొరింథీ 3వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిటి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలన. మేము ఏమి చేసినప్పటికీ అది మా యొక్క సమర్థత కాదు. మేము ఏం చేసినా అది మా యొక్క బలమైతే కాదు. కుంటివాడిని లేపగలిగిన అమ్మ, చనిపోయిన వాడు ఐతుకును లేపగలిగిన, ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, అది మా వలన అయితే జరిగినదైతే కాదు. ఎవరి వల్ల అంటే దేవుని వలన మాత్రమే అమ్మ. మనం తిన్న ఆహారము అరుగుదలకు వస్తుందంటే అమ్మ, అది నీ శరీర తత్వం వల్ల కాదు. మనం అంటూ ఉంటాం అమ్మ, మా డాడీ అనేవాడి పిల్లలలో రాళ్ళు తిన్నా అరిగిపోతాయి అని అమ్మ. రాళ్ళు తిన్నా అరిగిపోతాయి. రాళ్ళు తింటే అమ్మ ఒకసారి అరగం, ఒకసారి అరగని రాయి ఏమైపోతుంది, కిడ్నీలోకి వెళ్ళిపోయి అప్పుడు చూపెస్తుంది దాని ప్రతాపం. నన్ను నువ్వు ఎంత తక్కువగా అంచనా వేసావని. దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ రాయబడుచుంది. నేను ఏమైనా చేస్తానంటే, నేనేమైనా చేయగలిగానంటే అది మా యొక్క సామర్థ్యం అయితే కాదు, కానీ నన్ను బలపరిచిన వాడు ప్రభువైన క్రీస్తు ఈ దినమున ఆయన కూడా నేను బలపరిచేవాడుగా ఉన్నాడు. ఈ దినము ఆయన నిన్ను ఆదుకునేవాడుగా ఉన్నాడు. ఈ దినము ఆయన నిన్ను ఆదరించేవాడుగా ఉన్నాడు. కనుక దేవుని మీద ఆధారపడదాం పరిపూర్ణంగా. ఇప్పుడు దేవుని మీద ఆధారపడ్డాము, అప్పుడు ఆయన సమస్త కార్యాలను కూడా చేయగలడు. చూడండి, అదే 2 కొరింథీ 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 2 కొరింథీ 12వ అధ్యాయంలో 9-10 వచనాలు చూద్దాం ఒకసారి. అందుకు నా కృప నీకు చాలును, నా బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నా. ఎప్పుడంట ఇది ఎప్పుడు బలహీనుడిగా ఉన్నాడు అప్పుడే సంతోషపడుతున్నాడంట. కానీ మనం అనుకుంటామండి, అమ్మా బలహీనత వచ్చితే అమ్మ గుమ్మంలో నుంచి కూడా బయటికి దిగం. అమ్మ ప్రార్థన రాలేదేమంటే జ్వరం, ప్రార్థన రాలేదేమంటే నడుము నొప్పి, ప్రార్థన రాలేదేమంటే ఎక్కువసేపు నేను కూర్చోలేకపోతున్నాను, ప్రార్థన రాలేదేమంటే కాళ్ళు జాపుకోలేకపోతున్నానని చాలా ఇబ్బందికరంగా ఉంటుందని. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నా ఎప్పుడైతే బలహీనుడు అప్పుడే నేను బలవంతుడు. ఎప్పుడైతే ప్రభులో ఉన్నామో ఆయనే ఆ బాధలన్నీ కూడా తీసివేస్తాడు. ఎప్పుడైతే ప్రభులో ఉన్నామో ఆయన మనకి సహాయకుడిగా ఉంటాడు. మనకి అజ్ఞానం కూడా కాదు, మన యొక్క జ్ఞానం కొలది మనం దేవుని మీద వ్యతిరేకత భావం కలిగిన వారిగా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఒకనొక దినమున నువ్వు సిగ్గుపడతావు అని. కాబట్టి వాక్య భాగం రాయబడుచుంది, నీతి అను నా యొక్క దక్షిణ హస్తము చేత ఆయన నేను ఆదుకొని వాడుకున్నాడు. ఎలాగంటే ఎంపవర్ టు ఓవర్కమ్, అధిగమించడానికి తగిన బలాన్ని ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు.
అధిగమించడానికి అధికారాన్ని చూపించేవాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రాయబడితే ఒకసారి చూడండి. ఎఫెసు రాసిన పత్రిక, ఎఫెసుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసు 3వ అధ్యాయం 16వ వచనం. దాంట్లో ఒక మాట కనబడుతుంది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. చాలండి. ఇక్కడ రాయబడుచుంది మాట ఏంటంటే, అంతరంగ పురుషుని యందు మనము శక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. అంటే ఆయన యొక్క ఆత్మ బలం వల్ల మాత్రమే తప్ప మరి దేని వల్ల కూడా కాదు. అందుకే నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడు. నా బలహీనతలో ఆయన నన్ను బలపరిచేవాడిగా కనబడుతున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని శక్తి మీద ఆధారపడదాం, దేవుని బలం మీద ఆధారపడదాం. ఎందుకంటే 2025 సంవత్సరం ఏదో గడిచిపోయింది మన యొక్క జీవితంలో. కానీ 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైన వాతావరణం ఉంటుంది, ఎంత చలి ఉంటుందని ఎప్పుడు కూడా మనం అనుకోలేదు. ఈయన వర్షాలు వస్తాయని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇన్ని తుఫాన్లు ఉంటాయని ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ 26 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో కూడా మనకి నో గ్యారంటీ, నో ఐడియా. కాబట్టి దేని మీద ఆధారపడతాం? ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొని వాడుకున్నాను. నువ్వు భయపడద్దు, నువ్వు అధైర్యపడద్దు, నిన్ను నడిపించేవాడు ఆయనే. కాబట్టి ఇక్కడ వాక్యభాగం రాయబడి వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, అధిగమించడానికి తగిన శక్తిని ఇచ్చేవాడు ఆయనే. మన యొక్క జీవితంలో అన్నీ కూడా ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ మన యొక్క జీవితంలో. మన యొక్క జీవితంలో అన్నీ కూడా ఇటువంటి యొక్క పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క నడిపింపు కనుక లేకపోయినట్లయితే మనం ఏమి చేస్తున్న ప్రయోజనం అనేది ఉండదు. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును కూడా చేయగలను. కాబట్టి ఈ దినమున దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. ఈ ఉదయకాల ప్రార్థనల యొక్క ఆఖరి దినమున దేవుడు తన యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. ఏంటంటే ఆయన యొక్క దక్షిణహస్తము మనకి తోడుగా ఉండి మనలను నడిపించేదిగా, ఆదరించేదిగా, బలపరిచేదిగా ఉంది. కనుక అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.